ఆరోగ్యంతో ఉన్నవారైనా అనారోగ్యంతో ఉన్నవారైనా ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టని అల్పాహారం ఏది అంటే ఇడ్లీలు అని చెబుతాం. అయితే ఈ ఇడ్లీలు మనం ఇంట్లో చేసుకున్నవి హోటల్లో ఉన్నట్టుగా మెత్తగా మృదువుగా రాలేదని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. అయితే ఈ మెత్తటి ఇడ్లీలని తయారు చేసుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తే, అది కూడా ఎంత సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మెత్తటి ఇడ్లీ కోసం ఈ చిట్కాలని ఫాలో అవ్వండి. ఇడ్లీ పిండి తయారు చేసేటప్పుడు బియ్యం, మినపప్పు మోతాదు ముఖ్యం. ప్రతి 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు వాడాలి. మినపప్పు ఎక్కువగా వాడినా ఇడ్లీలు మృదువుగా రావు. అలాగే ఇడ్లీల కోసం బియ్యం బాస్మతివి వాడకూడదు. ఇడ్లీ రైస్ లేదా బాయిల్డ్ రైస్ వాడితే చాలా మంచిది. మీడియం లేదా స్మాల్ గ్రెయిన్ బియ్యాన్ని మాత్రమే ఇడ్లీ పిండి కోసం వాడండి. నానబెట్టిన బియ్యం, మినపప్పు గ్రైండ్ చేయడానికి ఫుడ్ ప్రాసెసర్కి బదులుగా వెట్ గ్రైండర్ను ఉపయోగించండి. పప్పులు, బియ్యాన్ని గ్రైండ్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు కలపాలి. గ్రైండ్ చేసేటప్పుడు మిశ్రమం వేడెక్కకుండా చల్లని నీటిని ఉపయోగించాలి. ఇలా వాడటం వల్ల కూడా ఇడ్లీలు మెత్తగా వస్తాయి. అలాగే ఇడ్లీని మెత్తగా వచ్చేలా చేయడంలో మెంతులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. 1.5 నుంచి 2 టీ స్పూన్ల మెంతులను బియ్యం, పప్పులతో పాటు కలిపి నానపెట్టి గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు మెత్తగా రావడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది. ఇడ్లీలు మెత్తగా రావడానికి పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత చేతులతో 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఆ తర్వాత పులియబెట్టడానికి వదిలివేయాలి. ఇలా చేయటం వల్ల పిండిలోకి గాలి చొరబడుతుంది. దీంతో ఇడ్లీలు మృదువుగా అవుతాయి. అలాగే వీటిని పులియబెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు, ఎయిర్ టైట్ కంటైనర్లు వంటివి కాకుండా మనం రోజు వాడుకునే గిన్నెల్లోనే నానబెట్టుకోవడం మంచిది. త్వరగా పులుస్తాయి. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా మృదువుగా వస్తాయి.